ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలంలో శ్రీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత స్థానిక శివాలయంలో చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు తాజా పండ్లు, బ్రెడ్లు, మజ్జిగ పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సందర్భంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలితి నాగబాబు, దావులూరు సూర్యనారాయణ, బోనుబోయిన సోంబాబు, అజంట సూర్యనారాయణ, గన్నిన సురేంద్రనాథ్ చౌదరి, కాలేడి శ్రీనివాసరాంబాబు, రమేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ओम नमः शिवाय, 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 महादेव महादेव, शंभो महादेव, शंभो महादेव, शंभो महादेव, गंगाधर शंभो महादेव, शंभो महादेव, शंभो महादेव. ఉండండి అక్కడ ఉండండి అక్కడ అయిపోయినట్టు తథాస్తు శతమానం భవతి శతాయుః. మరి ముఖ్య అతిథులుగా చేసిన వెంకటేశ్వరరావు గారికి మరి మనందరికీ పలుకుతూ ఆయన ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు ఆయన 76వ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ చేసిన ముఖ్య అతిథి చేల వెంకటేశ్వరరావు గారికి, అలాగే మరి పెద్దలు సొసైటీ ఆసంట సూర్యనారాయణ గారికి, మరొక చైర్మన్ గారైన ఎవరిపోయిన సోంబాబు గారికి, మరి ఇక్కడికి వచ్చిన వివిధ పదవుల్లో ఉన్న అందరికీ కూడా పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే సీఎం గారు, హ్యాపీ బర్త్డే సీఎం గారు, హ్యాపీ బర్త్డే సీఎం గారు, హ్యాపీ బర్త్డే సీఎం గారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వం, బండేడి సంటి గారి నాయకత్వం, వరద శ్రీనివాసరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాబో గారు ఇటు తిరగండి కొంచెం. ఇలా చూడండి రాబో గారు.
మేము తీస్తాం, మేము తీసుకునేటప్పుడు మీరు కానీ చేస్తాం. రూట్స్ కూడా కనపడాలి. కొంచెం వెనక జరగమ్మా అమ్మా, కొంచెం ఎవరు రమ్మంటున్నారు చూడండి. ఇటు చూడండి. ఇంకొక లీటర్ ఉందమ్మా, డాక్టర్ గారి చేతుల మీద వేస్తాం. ఆ ఫోటో నువ్వు ఎదరమ్మా గారు, మీరు కూడా చెయ్యండి. అమ్మ కొంచెం వెనక రమ్మ, నువ్వు కొంచెం వెనక రమ్మ. నాయకులు మాన్యశ్రీ సీఎం గారు అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా ఆయన సేవలు కావాలి. ఎందుకంటే ఇవాళ 75 నుంచి 76వ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు ఆయన ఎప్పుడు నిత్యం యువకుడు. ఎందుకంటే ఇవాళ ఆయన 76వ సంవత్సరంలో కూడా ఆయన కుర్రోడు ఎలా ఉంటారో అలాగా పరిపాలిస్తారు. అలాగే మామూలుగా ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమాన్ని కానీ ఇటు అభివృద్ధిని కానీ సమపాలుగా తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే, మన భారతదేశంలోనే అమలు చేసే ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇవాళ అమరావతి విషయంలో కానీ, అలాగే మహిళలకి రిజర్వేషన్ విషయంలో కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఆయన మహిళలకు 33% ఇవ్వాలని, 33% ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బ్లాక్ డే కింద కూడా ప్రకటించిన సందర్భం మీరు నిడదవోలులో చూశారు. కాబట్టి ఆయన మరిన్ని పదవులు అలంకరిస్తూ ఇంకోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారని మేము కోరుకుంటూ, రాబోయేది కూటమి మళ్ళీ 2029లో కూడా రాబోయేది కూటమి ప్రభుత్వమేనని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు.